పాము కనిపిస్తే అమ్మో అంటూ ఆమె దూరం పరిగెడతాం. ఇక అది మంచం దగ్గరికి వస్తే ఇంకేమైనా ఉందా? పై ప్రాణాలు పైన పోతాయి. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 4 కారణాగులు దగ్గరికి వచ్చి పడగ విప్పితే ఎంతటి ధైర్యవంతుడికైనా వెన్ను వణకడం ఖాయం. అలాంటిది తాను పడుకున్న మంచం ఎక్కిన 4 నలతాచులతో ఆడుకున్నాడో బుడతాడు. ఒత్తిడి తగిలినా ప్రాణహాని ఉందని అనుమానం వచ్చిన పాములు బుసలు కొడుతూ కాటేయడం సహజం. కానీ ఇక్కడ అలా జరగలేదు. పిల్లాడు అటు ఇటు కదులుతూ చేతులతో తడుతూ ఉన్నా ఈ పాములు పక్కకు తప్పుకుంటున్నాయి తప్ప పసిబిడ్డను ఏమనలేదు. పైగా బిడ్డకు రక్షణ కల్పిస్తున్నాయా అన్నట్టు 4 వైపులా పడగ విప్పి ఆడుతున్నాయి. ఆ దృశ్యాన్ని చూసిన వారంతా పురాణాల్లో వసుదేవుడు చిన్ని కృష్ణుడిని బుట్టలో పెట్టుకుని తీసుకెళ్లే సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఒడిశాలోని మారుమూల గిరిజన ప్రాంతంలో తీసిన వీడియో ఇది. పాములు పట్టే కుటుంబానికి చెందిన వారు తమ పిల్లాడికి ఆట వస్తువులు కొనిచ్చే స్తోమత లేక ఇలా పాములతో ఆడుకోమని వదిలారు. అవడానికి అవి కోరలు తీసిన పాములైనా ఒళ్లు జలధరించే ఈ దృశ్యం మన్యంలోని దైన్యాన్ని తెలియజేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లో హాట్ టాపిక్ అయింది. Pakai